డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు. ఎవరు డాంబికులు అంటే భక్తి చేయరు కానీ భక్తి చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, ప్రార్థన చేయరు కానీ ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, పరిశుద్ధంగా ఉండరు కానీ పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తారు, నమ్మకంగా ఉండరు కానీ నమ్మకంగా ఉన్నట్టు నటిస్తారు. వీళ్ళు డాంబికులు. సమస్య వచ్చిందంటే దేవునికి దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. దావీదు అలాంటి కోవకి చెందినోడు కాదు. ఒంటరిగా అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ దిక్కుమాల స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించే అనుభవంలో నడిచిన వ్యక్తి. అందుకే దావీదు ధాన్య ద్రాక్షారసంలో కలిగిన వారి కంటే అధిక సంతోషం కలిగిన వాడిగా చేయబడ్డాడు. అతని హృదయంలో ఒక ఉన్నతమైన సంతోషం ఉంది. అందుకే అతను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. 122వ కీర్తన ఉంటుంది, జనులు దేవుని మందిరానికి వెళ్దామని అన్నప్పుడు నేను సంతోషించానని. అందరికంటే అధికమైన సంతోషంగా నువ్వు ఉండాలంటే ఏమన్నా లేకపోయినా దేవుడు నిన్ను ఉంచగలడు. ఎప్పుడంటే ఆయన సన్నిధి కాంతి నీ మీద పడిన